విజయ్ దేవరకొండ శ్రమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కొంతకాలంగా అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు సోషల్ మీడియాలో విజయ్ పై నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉండటం విజయ్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. డెంగ్యూతో బాధపడుతున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నటించిన కింగ్డమ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆసుపత్రి నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ వేగంగా కోలుకుంటున్నారని ఆయన బృందం ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది. విజయ్ దేవరకొండ టీం సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, అవును, విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయనకు జ్వరం మాత్రమే వచ్చిందని, ఇంట్లోనే కోలుకోవచ్చని భావించారు. కానీ డాక్టర్ ఆయనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కింగ్డమ్ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో తిరిగి ఉత్సాహంగా పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్లో కొన్నిటిని ముందుగానే చిత్రీకరించారు. అవి త్వరలో బయటికి రానున్నాయి. వచ్చే వారం ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. కింగ్డమ్ ట్రైలర్ జూలై 26న విడుదల కానుంది. జూలై 28న సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తొలుత మే 30న, ఆ తర్వాత జూలై 4న, అనంతరం జూలై 31కి వాయిదా పడింది. విజయ్ దేవరకొండ శ్రమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కొంతకాలంగా అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు సోషల్ మీడియాలో విజయ్ పై నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉండటం విజయ్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. డెంగ్యూతో బాధపడుతున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నటించిన కింగ్డమ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆసుపత్రి నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ వేగంగా కోలుకుంటున్నారని ఆయన బృందం ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది. విజయ్ దేవరకొండ టీం సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, అవును, విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయనకు జ్వరం మాత్రమే వచ్చిందని, ఇంట్లోనే కోలుకోవచ్చని భావించారు. కానీ డాక్టర్ ఆయనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కింగ్డమ్ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో తిరిగి ఉత్సాహంగా పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్లో కొన్నిటిని ముందుగానే చిత్రీకరించారు. అవి త్వరలో బయటికి రానున్నాయి. వచ్చే వారం ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. కింగ్డమ్ ట్రైలర్ జూలై 26న విడుదల కానుంది. జూలై 28న సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తొలుత మే 30న, ఆ తర్వాత జూలై 4న, అనంతరం జూలై 31కి వాయిదా పడింది. విజయ్ దేవరకొండ శ్రమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు కొంతకాలంగా అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు సోషల్ మీడియాలో విజయ్ పై నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉండటం విజయ్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. డెంగ్యూతో బాధపడుతున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నటించిన కింగ్డమ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆసుపత్రి నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ వేగంగా కోలుకుంటున్నారని ఆయన బృందం ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది. విజయ్ దేవరకొండ టీం సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, అవును, విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయనకు జ్వరం మాత్రమే వచ్చిందని, ఇంట్లోనే కోలుకోవచ్చని భావించారు. కానీ డాక్టర్ ఆయనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కింగ్డమ్ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో తిరిగి ఉత్సాహంగా పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్లో కొన్నిటిని ముందుగానే చిత్రీకరించారు. అవి త్వరలో బయటికి రానున్నాయి. వచ్చే వారం ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. కింగ్డమ్ ట్రైలర్ జూలై 26న విడుదల కానుంది. జూలై 28న సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై
సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తొలుత మే 30న, ఆ తర్వాత జూలై 4న, అనంతరం జూలై 31కి వాయిదా పడింది.